ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది అక్కడ నిర్మించబోతున్నటువంటి ఆకాశ హర్మ్యాలు, సెక్రటేరియట్, అసెంబ్లీ. కానీ ఇప్పుడు అమరావతి రూపురేఖలను రాబోయే తరాల భవిష్యత్తును మార్చేసే ఒక మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ రాబోతుంది. అదే 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్న వరల్డ్ క్లాస్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఇది కేవలం 4 గోడల మధ్య పుస్తకాలు ఉండేటువంటి మామూలు లైబ్రరీ కాదు. ఇది తెలుగు జాతి గర్వించదగ్గ ఒక అద్భుత కట్టడం. అసలు ఈ ప్రాజెక్టులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? దుబాయ్కి చెందిన ఒక సంస్థ దీనికి 100 కోట్లు ఎందుకు విరాళం ఇస్తుంది? బౌద్ధ స్తూపాలు, ఉండవల్లి గుహల థీమ్తో రాబోతున్న ఈ భవనం డిజైన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఒక లైబ్రరీ నిర్మించాలంటే ఎంత స్థలం తీసుకుంటారు? మహా అయితే 1 ఎకరం లేదా 2 ఎకరాలు. కానీ మన ఏపీ సిఆర్డీఏ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏకంగా 19.60 ఎకరాల భారీ స్థలాన్ని కేటాయించింది. ఇక్కడ మీరు గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రాంగణంలో కేవలం ఒక గ్రంథాలయం మాత్రమే ఉండదు. దీనికి అనుసంధానంగా తెలుగు సాంస్కృతిక కేంద్రం మరియు మానవ వనరుల అభివృద్ధి సంస్థ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోతున్నారు. అంటే ఒకే చోట మన చరిత్ర, చదువు మరియు స్కిల్ డెవలప్మెంట్ ఈ 3 కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం అక్షరాల 150 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం కూడా ఉంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ శోభా గ్రూప్స్ ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలను సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఒక లైబ్రరీ కోసం ఒక ప్రైవేట్ సంస్థ ఇంత భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం బహుశా దేశ చరిత్రలోనే చాలా అరుదు. ఇక మిగిలిన 50 కోట్లను ఇతర ప్రైవేట్ దాతలు, కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధుల ద్వారా సేకరిస్తారంటే ప్రభుత్వ ఖజానా పైన భారం పడకుండా ఒక వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు సాకారం కాబోతుంది. సో ఈ లైబ్రరీ డిజైన్ వింటే మీరు నిజంగా వావ్ అంటారు. ఇది అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన G+5 అంతస్తుల భవనం. ఈ భవనంలోకి అడుగుపెట్టగానే ఆంధ్రప్రదేశ్ చారిత్రక వారసత్వము కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎలాగంటే ఈ భవనానికి మొత్తం 108 స్తంభాలు ఉండబోతున్నాయి. ఈ 108 స్తంభాలను చారిత్రక ప్రాధాన్యం గల అమరావతి బౌద్ధ స్తూపాల ఆకృతిలో తీర్చిదిద్దబోతున్నారు. ఇక లోపలికి వెళ్ళాక పైకి వెళ్లే మెట్లను ప్రసిద్ధ ఉండవల్లి గుహల ఆకృతిని తలపించేలా అత్యంత ఆకర్షణీయంగా డిజైన్ చేస్తున్నారు. ఒక పక్క మోడ్రన్ ఇంటీరియర్, మరోపక్క ప్రాచీన సంస్కృతుల కలయికగా ఈ కట్టడం ఉండబోతుంది. భవిష్యత్తులో ఇది కేవలం ఒక విద్యా కేంద్రంగానే కాకుండా అమరావతిలో ఒక టాప్ టూరిస్ట్ అట్రాక్షన్గా మారడం ఖాయం. ఇక కెపాసిటీ విషయానికి వస్తే దేశంలోనే అతిపెద్ద గ్రంథాలయాలలో ఇది ఒకటిగా నిలవబోతుంది. ఈ భవనంలో దాదాపు 10 లక్షలకు పైగా పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి ఉంచనున్నారు. అంతేకాదు ఒకేసారి గరిష్టంగా 2500 మంది ప్రశాంతంగా కూర్చొని చదువుకునేలా సెంట్రల్ ఏసీ, డిజిటల్ సిస్టమ్స్, ప్రీ వైఫై లాంటి అత్యాధునికమైనటువంటి వసతులు కల్పిస్తున్నారు. యూపీఎస్సీ, ఏపీఎస్సీ గ్రూప్స్ లాంటి కఠినమైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి రాష్ట్ర యువతకు ఇదొక దేవాలయం లాంటిది. ఇది అమరావతిలో నిర్మించబోతున్న 150 కోట్ల రూపాయల స్టేట్ సెంట్రల్ లైబ్రరీ విశేషాలు. అతి త్వరలోనే ఈ అద్భుత కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన చేయబోతుంది. మరి అమరావతి కేవలం అడ్మినిస్ట్రేటివ్ సిటీగానే కాకుండా ఇలా ఒక నాలెడ్జ్ అండ్ కల్చరల్ హబ్గా మారుతుండడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఈ బౌద్ధ స్తూపాలు, ఉండవల్లి గుహల డిజైన్ థీమ్ మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ చేయండి.